గుట్టుగా గుండ్రేవుల పావులు కదుపుతున్నటువంటి ఏపీ తలుపుతున్నటువంటి రేవంత్ సర్కారు ఎందుకు తలుపుతున్నాడు? ఈయన ఎవరు? చంద్రబాబు నాయుడుకు సామంతరాజు ఎవరు? రేవంత్ రెడ్డి. కాబట్టి దోసుకో, నువ్వు కృష్ణా నీళ్ళు మొత్తం నువ్వే దోసుకో అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడుకు. అటు డీకే శివకుమార్ కూడా శిష్యుడు కదా, తుంగభద్ర నీళ్ళు మీరు దోసుకోండి, కృష్ణా నీళ్ళు మీరు దోసుకోండి, ఇదే పరిస్థితి. రేపు మాపో మహారాష్ట్ర కూడా చెప్పేస్తారు గోదావరి నీళ్ళు మీరే తీసుకోండి అని చెప్పేసి. ఇది మన తెలంగాణలో పడావులా చేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో తుంగభద్రపై 20 టీఎంసీతో రిజర్వాయర్ నిర్మాణం, నేడు కర్ణాటక తెలంగాణ సీఎంతో బాబు చర్చలు. పేట్లో ముగ్గురు ముఖ్యమంత్రి సమావేశం. తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ప్రారంభోత్సవం. కేసీఆర్ హెచ్చరికలతో నాడు గుండ్రేవులకు బ్రేకులు. రేవంత్ సహకారంతో పని కానిచ్చే యోచనలో ఏపీ. రిజర్వాయర్ పూర్తయితే తెలంగాణకు తీరని నష్టం. నిండా మునుగనున్నటువంటి 6 గ్రామాలు, 1000 ఎకరాల అటవీ భూమి, 2000 ఎకరాల పంట పొలాలంటూ చూస్తాం. సో రేవంత్ రెడ్డి తన గురువు కోసం, లేదంటే తన ఇంకొక బాస్ ఉన్నాడు కదా సామంతరాజు కదా రేవంత్ రెడ్డి, వాళ్ళ కోసం, వాళ్ళ ప్రయోజనం కోసం పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది. దానికి తెలంగాణ సీఎం కావాల్సిన అవసరం ఏంది? వేరే ఇష్టం అయిపోతుండే కదా.